హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. నిన్న మ్యాచ్ చూసుకుంటే ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ చాలా హైలైట్స్ ఉంటాయి. చిన్నస్వామి స్టేడియం చాలా రన్స్ వస్తాయి అనుకున్నాం. వర్షం వచ్చి అంతా స్పాయిల్ అయిపోయింది. నైట్ 9కి 10కి అట్లా స్టార్ట్ అయింది మ్యాచ్. 9:30 తర్వాత టాస్ ఓడిపోయారు. సేమ్ 3 మ్యాచ్లు టాస్ ఓడిపోయారు హోమ్ గ్రౌండ్లో ఆర్సీబీ. ఈ వీడియో దీంట్లో హైలైట్స్ అండ్ నెక్స్ట్ ఈ రోజులు 2 మ్యాచ్లు ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఇది టాస్ ఓడిపోయారు. ఆర్సీబీ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. చాలా అంటే చాలా అగ్రెసివ్గా ఆడతారు అని అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ బాల్ 4 వచ్చింది, మంచిగా సాల్ట్ ఆడుతుంది అనిపించే టైంలో వికెట్లు పడుతూనే ఉన్నాయి. బౌలింగ్ మాత్రం సూపర్ వేసారు. ఆ వర్షం రావటం వల్ల పిచ్ మారిపోయింది. ఎందుకంటే చిన్నస్వామిలో అసలు చాలా ఎక్కువ రన్స్ వస్తాయి అనుకున్న మ్యాచ్ కూడా రాలేదు. ఒక సిచ్యువేషన్లో 43/7 ఉంది. ఆ 49 రన్స్ క్రాస్ చేస్తారా చేయరా అని అదొక డౌటు, అదొక ఇంట్రెస్ట్ వచ్చింది అసలు. ఎందుకంటే ఐపీఎల్ హిస్టరీలో లోయెస్ట్ స్కోర్ ఆర్సీబీది 49 ఆల్అవుట్. నిన్న జరిగిద్దేమో, దాన్ని కూడా బ్రేక్ చేస్తారేమో, 48-47కి ఏమైనా అవుట్ అవుతారేమో, మళ్ళీ ఆల్అవుట్ అవుతారేమో అనిపించింది. బట్ దాన్ని క్రాస్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ వికెట్లు పట్టిన తర్వాత వచ్చిండు టిమ్ డేవిడ్. చాలా అంటే చాలా బాగా ఆడిండు. 25 బాల్స్లో 48 కొట్టిండు, అయిపోయింది. మళ్ళీ లాస్ట్ బాల్ నోబ్ కావటం వల్ల మంచిగా ఇంకో 2D తీసుకుంటూ హాఫ్ సెంచరీ వచ్చింది. బట్ లాస్ట్ ఓవర్లో కొట్టిన 6లు మ్యాచ్ని టర్న్ చేసినాయి. కొంచెం గెలవపోయినా సరే వాళ్ళకు ఒక హోప్ ఇచ్చినాయి, మేము డిఫెండ్ చేసుకోగలుగుతాం అనే ఒక హోప్ ఇచ్చినాయి. చాలా బాగా ఆడిండు. టిమ్ డేవిడ్ ఒక్కడే కొట్టింది 93 రన్స్ ఆర్ 94 రన్స్. దాంట్లో 50 రన్స్ వచ్చేసి టిమ్ డేవిడే ఉన్నాయి. టీం మొత్తం కలిసి కొట్టింది ఆ 42 రన్స్. దాన్ని ఓకే బాగానే డిఫెండ్ చేసుకున్నారు. 14 ఓవర్స్ మ్యాచ్ కాబట్టి, ఎందుకంటే ఇంతకుముందు మ్యాచ్ పంజాబ్ వాళ్ళు 111 డిఫెండ్ చేసుకున్నారు 20 ఓవర్స్ మ్యాచ్లో. ఇప్పుడు ఇది 14 ఓవర్స్ మ్యాచ్, 90+ రన్స్ చేసుకోవచ్చు, డిఫెండ్ చేసుకోవచ్చు. కానీ బౌలింగ్ అంత మంచిగా ఎవరు అనిపించలేదు నిన్నైతే. వీళ్ళు బౌలింగ్ అయితే సూపర్ వేశారు, చాలా బాగా వేశారు. అందరికి వికెట్లు వచ్చినాయి, బౌలింగ్ వేసిన ప్రతి ఒక్కరికి వికెట్లు వచ్చినాయి. బ్యాటింగ్ కూడా అంతే బాగా చేశారు. స్టార్టింగే సిమర్జీత్ అండ్ ప్రియాంష్ ఆర్య ఇద్దరు ఆ స్టార్ట్ ఇచ్చారు. 20+ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది, అగ్రెసివ్గా ఆడారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా మంచిగా ఆడారు. 5 వికెట్స్ పడ్డా సరే మ్యాచ్ అయితే గెలిచారు. చాలా సింపుల్గా అయిపోయింది. వర్షం రాకపోతే ఆ 20 ఓవర్స్ మ్యాచ్ ఉండుంటే ఒక 180-190 రన్స్ మంచి మ్యాచ్ చూసేవాళ్ళం. బట్ వర్షం రావడం వల్ల అది అట్లా అయిపోయింది. ఫైనల్ పంజాబ్ గెలిచింది. హోమ్ గ్రౌండ్స్లో 3 ఆడితే 3 ఓడిపోయారు ఆర్సీబీ. చూడాలి మరి నెక్స్ట్ మ్యాచ్ అయినా ఆడతారా, హోమ్ గ్రౌండ్లో గెలుస్తారా లేదా చూడాలి మరి. ఇది ఈ మ్యాచ్ హైలైట్స్. నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఈరోజు ఆఫ్టర్నూన్ మ్యాచ్, జీటీ వర్సెస్ డీసీ. ఇద్దరు మంచి ఫామ్లో ఉన్నారు. టేబుల్లో డీసీ ఫస్ట్ ఉంది, 3rd ప్లేస్లో. నైట్ జరిగిన మ్యాచ్ వల్ల 3rd ప్లేస్కి పోయింది జీటీ. ఇద్దరు టేబుల్ టాపర్స్. వీళ్ళు మధ్యలో ఎలా ఉంటుంది, ఎందుకంటే డీసీ విషయం మాట్లాడుకుంటే బౌలింగ్ ఆర్డర్ సూపర్ ఉంది. దానికి ఇంకా బ్యాటింగ్ నటరాజ్ ఇంకా తెలీదు. నటరాజ్ వస్తే ఇంకా సూపర్ అవుతుంది వాళ్ళ బౌలింగ్ ఆర్డరు. బ్యాటింగ్కి అయితే కరుణ్ నాయర్ అసలు ఈ లాస్ట్ మ్యాచ్ ఆడలే, అంతకుముందు మ్యాచ్ మాత్రం సూపర్. ఎంఐ మీద బాగా ఆడిండు. చూడాలి మరి ఈ లాస్ట్ మ్యాచ్లో డక్అవుట్ అయ్యిండు. ఈ మ్యాచ్ ఆడతాడు, ఎందుకంటే అతను ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్. మళ్ళీ ఇప్పుడు కూడా ఆడకపోతే మళ్ళీ ఛాన్సులు రావు. సేమ్ సిచ్యువేషన్, మళ్ళీ ఆ డౌన్ఫాల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మ్యాచ్ ఆడాలి అంటే ఈ మ్యాచ్ బాగా ఆడాలి కరుణ్ నాయర్. నాకు తెలిసి కరుణ్ నాయర్ కూడా బాగా ఆడతాడని అనుకుంటున్నా. వీళ్ళ క్యాప్టెన్సీ బాగా చేస్తున్న, లాస్ట్ మ్యాచ్ కూడా చాలా బాగా చేసింది క్యాప్టెన్సీ అక్షర్ పటేల్. ఆ క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ లేదని ఆయనే చెప్పి ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి, బట్ బాగా చేస్తుంది ఇప్పటి వరకు అయితే. చూడాలి ఈ మ్యాచ్ ఎలా చేస్తాడు అనేది. ఎందుకంటే జీటీ క్యాప్టెన్సీ అండ్ వాళ్ళ కోచ్ వచ్చేసి మొత్తం ఆ బౌండరీ లైన్లోనే తిరుగుతూ ఉంటారు. ఈ మ్యాచ్ ఎలా చేస్తారు, వాళ్ళ కోచే అంత నడిపిస్తాడు బయట ఉండి. ఇది వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్, బౌలింగ్ ఆర్డర్కి వస్తే వీళ్ళ దాంట్లో ఎప్పుడు చెప్పే పేరే సాయి సుదర్శన్. ఆ ప్లేయర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రతి మ్యాచ్ ఆ 50 రన్స్ కొట్టాలి. 50 రన్స్ కొడితేనే మ్యాచ్ ఆడిన ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనిపిస్తుందేమో సాయి సుదర్శన్కి. అలానే ఆడుతుండు, అంతే అగ్రెసివ్గా ఆడుతుండు. స్లో పిచ్లో స్లోగా ఆడుతుండు, రన్ రేట్ మెయింటైన్ చేసుకుంటుండు, రన్స్ కొడుతుండు, చాలా బాగా ఆడుతుండు. గిల్లు సాయి సుదర్శన్ లాస్ట్ మ్యాచ్ చాలా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. మరి ఈ మ్యాచ్ ఎలా ఆడతారు, ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేస్తారు ఆ ఫామ్. చూడాలి ఏం జరిగిద్దో. బౌలింగ్ విషయానికి వస్తే రషీద్ ఖాన్ కొంచెం ఆ టచ్లో లేడనిపిస్తుంది. సాయి కిషోర్ చాలా బాగా వేస్తుంది ఇందులో.
రషీద్ ఖాన్ కూడా ఆ ఫామ్కి వచ్చేస్తే ఇంకా వీళ్ళ బౌలింగ్ ఆర్డర్ ఇంకా బాగా అయింది. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి, చూద్దాం. నాకు తెలిసి ఢిల్లీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరిగిద్దో. ఈ మ్యాచ్లోంచి హైలైట్స్ రేపు మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈవినింగ్ మ్యాచ్, నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఎల్ఎస్జి వర్సెస్ ఆర్ఆర్. ఆర్ఆర్ చాలా అంటే చాలా లోలో ఉన్నారు ఇప్పుడు. నాకు తెలిసి టేబుల్లో లీస్ట్ కింద ఎస్ఆర్హెచ్, ఎంఐ, ఆర్ఆర్ వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఎంఐ కదా, ఎస్ఆర్హెచ్, సిఎస్కే, ఆర్ఆర్ ఫస్ట్ మ్యాచెస్ ఓడిపోయారు, తర్వాత 2 గెలిచారు, మళ్ళీ తర్వాత ఓడిపోతున్నారు. ఈ మ్యాచ్ అయినా గెలుస్తారా చూడాలి. ఎందుకంటే వాళ్ళకి ఇది కూడా ఓడిపోతే చాలా కష్టం అయింది ప్లే ఆఫ్స్ పోవడం. అంత మంచి కోచ్, ప్లేయర్స్ ఉన్నా సరే యూజ్ చేసుకోలేకపోతున్నారు. లాస్ట్ మ్యాచ్ చూసాం ఢిల్లీతో, సూపర్ ఓవర్ వచ్చింది వీళ్ళది. అసలు చాలా ఇయర్స్ తర్వాత సూపర్ ఓవర్ చూసాం. మరి ఈ మ్యాచ్ ఎలా ఆడతారు, దాన్ని ఇంకొంచెం పెద్ద స్కోరుగా చేస్తారా? ఆ ఫామ్ సంజు శాంసన్ లాస్ట్ మ్యాచ్లో మరి ఇంక ఇన్ఫర్మేషన్ ఏం లేదు. సంజు శాంసన్కి కొంచెం ఏదో బ్యాక్ పెయిన్ వచ్చి బ్యాక్ వెళ్ళిండు, రిటైర్డ్ అవుట్ అయ్యిండు. మరి ఈ మ్యాచ్ సంజు ఉండడా కూడా ఇంక ఇన్ఫర్మేషన్ లేదు. ఉంటే ప్లస్ అయింది, లేకపోతే అదే పెద్ద మైనస్ అయింది. మంచి ఫామ్లోకి వచ్చే సిచ్యువేషన్లో పోతే కష్టమైద్ది. ఎల్ఐజీ విషయానికి వచ్చేస్తే ఒక పంత్ ఫామ్లోకి లాస్ట్ మ్యాచ్ వచ్చిండు, కొంచెం ఓకే, హాఫ్ సెంచరీ కొట్టిండు. పురాణ్ అయితే వాళ్ళ ముగ్గురు, పురాణ్, మార్క్రమ్, వీళ్ళు ముగ్గురు ఒకళ్ళు ఆడకపోతే ఇంకొకళ్ళు ఆడుతున్నారు. ఎవరో ఒకళ్ళు ఆడి ఆ మ్యాచ్ని తీసుకెళ్తూనే ఉన్నారు. పంత్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఇంకా బలం అయితే. ఇంకొక ప్లస్ పాయింట్ వీళ్ళకి ఏంటంటే మయాంక్ యాదవ్ ఈజ్ బ్యాక్. మయాంక్ యాదవ్ వచ్చిండు, మ్యాచ్ ఆడతాడు, ఫిట్నెస్ టెస్ట్ ఉంది, గ్రౌండ్లో అయితే ప్రాక్టీస్ చేస్తుందంట. నాకు తెలిసి మయాంక్ యాదవ్ వస్తే ఇంకా ప్లస్ అయితే. వీళ్ళ బౌలింగ్ మనం మాట్లాడుకున్నాం, బౌలింగ్ కొంచెం వీక్ ఉందని. మయాంక్ యాదవ్ వస్తే ఆ ఫేస్ అనేది ఇంకొంచెం స్ట్రాంగ్ అయింది. వీళ్ళైతే చాలా పూర్ ఫామ్ ఉంది, బౌలింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది ఈ మ్యాచ్ గురించి చూద్దాం. ఈ మ్యాచ్లో హైలైట్స్ వచ్చేసి రేపు మాట్లాడుకుందాం ఏం జరిగిద్దో. ఇది